రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అధికారం చేపట్టాక ఖజానా ఖాళీగా ఉన్నా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మల్లేపల్లిలో ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో భాగంగా 4 పథకాలను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్తో కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. రైతులు పచ్చగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పునరుద్ఘాటించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసాకి 7,625 కోట్లు పోయిన ఏప్రిల్ మే నెలలో మీ ఖాతాలో వేశాం. మళ్లీ 21,000 కోట్లు రైతుల ఖాతాల్లో 2 లక్షల రుణమాఫీ చేశాం. రైతులందరికీ 12,000 చొప్పున ప్రతి రైతుకి ఇవ్వాలని చెప్పారు. తప్పకుండా పేదవాడి గుడిసెలేని ప్రతి వాడికి కూడా గుడిసెలో ఉండేవాడికి ఇల్లు కట్టాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక. భూమి లేని వాడికి 12,000 ఇవ్వమని చెప్పాం. అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి 10 సంవత్సరాలుగా మనకి రేషన్ కార్డులు రాలేదు. 1,500,000 ఆదాయం లోపు ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కార్డులు ఇవ్వాలని చెప్పాం.